డౌట్స్ రాకూడదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే, గురూజీ మీరు చెప్పారు, మేము చేసాం, రాలేదే. గురూజీ మీరు చెప్పారు, మేము చేసాం, అవలేదే. గురూజీ నేను చెప్పాను, మీరు చేశారు, అవలేదే అనేది రాకూడదు. అక్కడ పరిస్థితిని బట్టి మారాలి. నేనేం చెప్తున్నా నేనేం చెప్తున్నా ఇది పద్ధతి అని చెప్పారు. సిద్ధాంతం చెప్తున్నా. సిద్ధాంతం ఇది. ఇది సిద్ధాంతం. ఇది సైన్స్ ఇలా ఉంటుందని చెప్తున్నా. ఆ సైన్స్ను వాడుకోవడం, వాడుకొని మాస్టర్. సరిగ్గా ఉపయోగించుకుంటే అట్రాక్షన్ చేయడం అనేది మీ సామర్థ్యం. అర్థమవుతుందమ్మా? మిమ్మల్ని, మీ స్థాయిని మీరు దిం కించపరుచుకోవద్దు. మీ స్థాయి ఏంటి? సిద్ధాంతం తెలుసుకొని స్వతంత్రంగా మీరు వెళ్ళాలి అని కదా ఆశ ఇక్కడ. ఆ ఉద్దేశంతో కదా మన క్లాసులు కండక్ట్ చేస్తున్నాం మనం. మీరు నా గ్రిప్పులో ఉండడం కోసం, నా మాట వింటూ ఉండడం కోసం అట్లా కాదు కదా మన క్లాసులు జరుగుతున్నాయి. అర్థమైందా? మీరు సర్వ స్వతంత్రులు. దేని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. సిద్ధాంతం పట్టుకుంటారు అంతే. అంతేనా కదా? అంతే గురించి. నేనేమన్నా మా స్వామివారి దగ్గర నేను సిద్ధాంతమే పట్టుకున్నా. సిద్ధాంతం పట్టుకున్నా, గుడ్ బై చెప్పేసాం, అంతే. ఎవరికి ఎవరు బందీలుగా ఉండక్కర్లా. ఎవరికి ఎవరికి ఇట్లా అవసరం లేదు. మీరు చెప్పారు మేము చేసాం, మీరు చెప్పారు మేము చేసాం, ఈ స్థితి కాదు మనకు కావాల్సింది. అర్థమవుతుందమ్మా? ఇది సిద్ధాంతం. ఇలా ఉంటుంది సిద్ధాంతం. ఈ సిద్ధాంతం చెప్తున్నప్పుడు, గురూజీ ఇది కొంచెం శాస్త్ర ప్రమాణానికి విరుద్ధంగా ఉంది, ఇది ఆచరణకు విరుద్ధంగా ఉంది, ఇది కొంచెం యుక్తికి విరుద్ధంగా ఉంది అని మీరు అంటే దాన్ని అనలైజ్ చేస్తాం. ఒకవేళ అలా విరుద్ధంగా ఉన్నది అంటే అనలైజ్ చేసుకుంటాం, క్లారిటీ తీసుకుంటాం, పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటాం. అది కదా పద్ధతి. అవునా కదా? ఏమంటారు? అంతేనా కదా? ఏంటి సౌండ్ లేదు? పద్ధతి అదేనా కదా? అదే 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 పద్ధతి బాధ్యత. అంటే అదే ఇప్పుడు గురించి. బాధ్యత అంతా మా మీద పెట్టారు కాబట్టి నేను సౌండ్ లేదు. బాధ్యత అంతా మీ మీద పెట్టలేదు, పద్ధతి చెప్తున్నా. ఇప్పుడు ఒక సిద్ధాంతాన్ని బోధిస్తున్నా. ఆ సిద్ధాంతాన్ని బోధించడం అనేది నాకు ఒక బాధ్యత. ఆ బాధ్యత ఎలా ఉంటుంది? శాస్త్ర సహితంగా ఉండాలి, శాస్త్ర ప్రమాణాలతో ఉండాలి, యుక్తితో ఉండాలి, అనుభవంతో ఉండాలి, ఆచరణాత్మకతో ఉండాలి. ఇట్లాంటి ప్రమాణాలు తీసుకొనే సిద్ధాంతాలు చెప్పాలి. నేను మీకు ఏదైనా సిద్ధాంతం చెప్పేటప్పుడు మీకు అనిపించవచ్చు ఇది కొంచెం ఆచరణాత్మకంగా లేదే అని అనిపించినప్పుడు మీరు ప్రశ్నించవచ్చు. ప్రశ్నించినప్పుడు ఎలా ఆచరణాత్మకత ఉన్నదో, ప్రాక్టికాలిటీ ఎలా ఉంటుందో చెప్పుకుంటాం, అనలైజ్ చేస్తాం, విచారణ చేస్తాం. అది పద్ధతి. ఇక్కడ బాధ్యత అంటే మీ మీద అంటే ఇప్పుడు నేను మీ బదులు నేను చేయలేను కదా. ఉమ్. ఎవడైనా చేయగలరా సృష్టిలో? అలా చేయగలను, అలా చేస్తాను అంటే అది మోసం. ఉమ్. అది పచ్చి మోసం. అది మిమ్మల్ని నేను రక్షిస్తాను, మిమ్మల్ని నేను ఇది చేస్తాను, మిమ్మల్ని నేను కాపాడుతాను అన్నాడంటే వాడు మిమ్మల్ని మోసం చేస్తున్నట్టు వాడు. జీరో చేసినట్టు మనల్ని. అంతే. వాడెవడు నన్ను కాపాడడానికి? సృష్టి అలా ఉంటుందా? ఒకడినొకడు కాపాడుకునే విధంగా ఉంటుందా? కాళ్ళు ఇచ్చింది ఎందుకు? నువ్వు నడవట. నిలబడుతున్నావా? నిన్నెవడన్నా నిలబెడుతున్నాడా? చెప్పండి. మిమ్మల్ని ఎవడన్నా నిలబడుతున్నాడా పక్క నుండి? మీరే నిలబడుతున్నారా? చెప్పండి. మేమే నిలబడ. మీరే నిలబడుతున్నారు. సృష్టి చెప్తుంది నువ్వే నిలబడుతున్నావు, నిన్నెవడు నిలబెట్టట్లా. నిన్నెవడో నిలబెడుతున్నా, నిన్నేదో కాపాడుతున్నా, నిన్నేదో రక్షిస్తున్నా అని వాడు నిన్ను మోసం చేస్తున్నాడు. నిన్ను ఎదగనీయకుండా చేయడానికి పన్నాగాలయ్య. అలాంటివి మనం చెయ్యం. అలాంటి అలాంటి దృష్టే ఉండకూడదు. అలాంటి అంశాల వైపే వెళ్ళం. సిద్ధాంతం తీసుకుంటాం. సిద్ధాంతాన్ని పర్ఫెక్ట్గా, పక్కాగా తయారు చేసాం. ఎక్కడా డౌట్ లేకుండా, ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి కొంచెం కూడా ఊహాస్పదాలు,
ఆచరణాత్మక లేనివి ఏమీ లేకుండా, కల్మషం లేకుండా ఒక ప్యూర్ సైన్స్. అమ్మని అమ్మలాగా అందించడం, తల్లిని తల్లిలాగా అందించడం, శక్తిని శక్తిలాగా అందించడం, ఏ కల్తీ లేకుండా తీసుకుంటారు. సిద్ధాంతం తీసుకుంటారు. సిద్ధాంతాన్ని మీరు తీసుకొని ప్రయోగించండి. అది కాన్సెప్ట్. అవునా కదా? ఇప్పుడు మనం ఇన్ని చెప్పుకున్నాం కదా, ఇందులో ఏదన్నా ఇది ఆచరణాత్మకత లేనిది అనే భావం కలిగితే అడగండి. ఇది ఆచరించలేమండి, మనుషులందరూ ఆచరించలేరు. ఆచరించలేను అనే మాట వస్తే ప్రకృతిలో జరుగుతున్నది అదే కదా. ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్ని ఆపహ, ఆపహ పృథివీ, పృథివ్యాత్ ఔషధయ అని చక్కగా ఒక క్రమం చెప్పింది శాస్త్రం. శాస్త్రాన్ని శాస్త్రంలో తీసుకోకుండా మనం ఏం చేసాం? యుక్తిగా మార్చాం. దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, మనం మన అట్రాక్షన్కి ఎట్లా ఉపయోగించాలి, అది యుక్తి. ఇట్లా ఒక సిద్ధాంతాన్ని తయారు చేసి సిద్ధాంతం తీసుకుంటారు మీరు. అర్థం, నేను సిద్ధాంతం తీసుకుంటున్నా అనే భావం మీ దగ్గర ఉండాలి. గురువుగారు చెప్పారు నేను చేశా, గురువుగారు చెప్పారు మీరు చెప్పారు నేను చేశా, మీరు చెప్పారు నేను చేశా, అసలు ఉండకూడదు ఇది. నేను చెప్పాను మీరు చేశా అంటే అది ఎట్లా? మీరేమైనా మూలాధారమా? సిద్ధాంతం వింటున్నాము, చెయ్యాలి. అంతే, ఇది సిద్ధాంతం, ఇది సైన్స్. పిల్లవాడికి పాఠం చెప్పాలి. పాఠం ఇలా ఉంటుందని చెప్పాక వాడు చదువుకుంటాడు, వాడు అధ్యయనం చేస్తాడు, వాడు ర్యాంకు సాధిస్తాడు. ఇందులో గురువు గారిది ఏమైనా ఉంటుందా? లాలూచీలు ఏమైనా ఉంటాయా? ఉండదు, సబ్జెక్టే ఉంటుంది. అంతే. సబ్జెక్ట్ నువ్వు నాకు సరిగ్గా అర్థం కావట్లేదు, సరిగ్గా చెప్పు, అక్కడ నా ఇన్వాల్వ్మెంట్ ఉంది. నీది నువ్వు చెప్తున్నావు కానీ దీనికి ప్రమాణం లేదు. ఏ ప్రమాణంతో చెప్తున్నావు మీరు అడగండి, ప్రమాణం చెప్తా. ఇదిగో నేను పరిశోధన చేశా కాబట్టి ఈ ప్రమాణాలని ఆధారం చేసుకొని నేను పరిశోధన చేశా, ఇదిగోండి ప్రమాణాలు ఈ శాస్త్రంలో ఉన్నాయి అని నేను చెప్తా. క్లారిటీ. అవునా కదా? మనం లా ఆఫ్ అట్రాక్షన్ అనుకున్నాం, ఎఫ్ఆర్ఎస్ మెథడ్ అనుకున్నాం. ఈ ఎఫ్ఆర్ఎస్ మెథడ్ నేను ఎట్లా అనలైజ్ చేశాను, ఏ ప్రమాణాన్ని ఆధారం చేసుకుని అనలైజ్ చేశాను? క్షీరసాగర మదన ఘట్టాన్ని అనలైజ్ చేసుకుంటూ ఈ మెథడ్ని నేను డెవలప్ చేశానని చెప్తున్నానా లేదా? అవును. ఎవరన్నా చెప్తారా భూమి మీద? ఎవరన్నా సరే అసలు ఫార్ములాని ఎవరైనా చెప్తారా? రివీల్ చేయరు. రివీల్ రివీల్ చేయరు. చేయరు. మీకు ఎందుకు ఎందుకు చెప్పాలి? మేము చేయటం చెప్పినట్టు లేదు గురువు చేసుకోండి గారు? అంటారు. ఎందుకు చేయటం లేదు మిగతా వాళ్ళందరూ? వాళ్ళు ఫార్ములాలని చెప్పరు. చెప్పకుండా మీరు గ్రిప్లో ఉండాలి కాబట్టి మేము చెప్పినట్టు చేసుకోండి అంటారు. మేము అట్లా కాదు. మీకు నేను ప్రమాణం చెప్తున్నా, నేను ఈ సోర్స్ నుండి తీసుకున్నా ప్రతిదీ. గతంలో కూడా స్టూడెంట్ మీరు మాట్లాడితే భగవద్గీతలో క్రియాయోగం ఉంది, భగవద్గీతలో క్రియాయోగం ఉంది, మేము ఒప్పుకోము అంటే వాడికి పర్సనల్ సెషన్ పెట్టి చూపించా. అర్థం అవుతుంది. ఇప్పుడు ఏం మాట్లాడతా? భగవద్గీత అంతా క్రియాయోగమే ఉందని అంట గట్టిగా. ఎనర్జీస్ గురించే చెప్పారు అక్కడ, ఇంకోటేం లేదు. అది వ్యక్తి యొక్క పర్స్పెక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. వాడు ఏ విధమైనటువంటి దృక్కోణంలో పుస్తకాన్ని చూస్తున్నాడు అన్న దాన్ని బట్టి ఉంటుంది. భగవద్గీత క్రియాయోగం దృష్టిలో తీసుకుంటేనే ఉపయోగం ఉంది కదా గురువు గారు. ఇప్పుడు భగవద్గీత చదివే వాళ్ళందరూ ఏ ఉపయోగం ఉండి చేస్తున్నారు గురుగారు? ఏ ఉపయోగాలు కలుగుతున్నాయి వాళ్ళకి? వాడి పర్స్పెక్షన్ అమ్మ, వాడి పర్స్పెక్షన్. భగవద్గీతతో పుణ్యం వస్తుంది అనే పర్స్పెక్షన్తో చదివాడు అనుకోండి, పారాయణ చేసి వదిలిపెడతాడు. పెద్దోళ్ళు చెప్పారు భగవద్గీత చదివితే పుణ్యం వస్తుంది, గరికపాటి గారు, చాగంటి గారు చెప్పారు భగవద్గీత చదివితే కాస్త పుణ్యం వస్తుంది అనుకున్నాడు అనుకోండి, పారాయణ చేసి వదిలిపెడతాడు. కాదు, భగవద్గీత చదివితే నేను శక్తిని పొందుతా అనుకున్నాడు అనుకోండి, శక్తి పరంగా ఒక్కొక్క శ్లోకాన్ని అర్థం చేసుకుంటూ శక్తిని అందుకుంటాడు. ఇక్కడ మీ పర్స్పెక్షన్ని, మీ యొక్క ఉద్దేశం, దృక్కోణాన్ని బేస్ చేసుకొని ఉంటుంది అన్ని. వాడు పుణ్యం వస్తుంది అంటే మరి పుణ్యం వస్తుందా గురుజీ వాడి ఉద్దేశంలో? పుణ్యము రాదు, ఏమీ రాదు. ఎలా వస్తుంది? దాన్ని తీసుకొని శక్తిగా మార్చుకుంటేనే వస్తుంది. ఈ మార్చుకునే ప్రక్రియ అది ఎవరు చేయాలి? పాతకాలంలో వాళ్ళు మాట్లాడుకున్న అపోహ అంతే. ఈ మార్చుకునే ప్రక్రియ ఎవరు చేయాలి? ఎవరికి వాళ్ళే. ఎవరికి వాళ్ళే. క్రియాయోగులే అదే నేను చేయాలి. చెప్తున్నా. మీరు అక్కడ
అలిగితే ఎలా? అది మీరే చేయాలి. మహా అయితే గురువు అనేవాడు ముద్దలు కలపచ్చు, అన్నం కలపచ్చు, ముద్దగా చేయొచ్చు, నోట్లో కూడా పెట్టచ్చు. కానీ ఈరోజు నమలడము జీర్ణం చేసుకోవడం ఎవరి పని? కానీ ఇవన్నీ శబ్దాల కింద మనకు అవ్వదంట గురుగారు. నమిలి భగవద్గీత నమిలి జీర్ణం చేసుకోవడం ఎవరి పని? చెప్పండి. సాధకుడు పని. మా గురుగారు ఏమనేవాళ్ళు అంటే, నమిలి పెట్టినా కూడా మీకు అర్థం కావట్లేదు అంటాడు. మా స్వామివారు అంటారు, ఇట్లా ముద్దలు కలిపి పెట్టడం కాదు, నమిలేసి మీ నోట్లో పెట్టినా కూడా అర్థం కావట్లేదు మీకు అని అంటారు మా స్వామివారు. అర్థమవుతుంది. ఇది సిద్ధాంతం. ఇక్కడ మీరే మెయిన్. అంటే ఇప్పుడు భగవద్గీత అంతా బీజాక్షరాలు చదివితే శక్తి ఎనర్జైజ్ అవుతుంది, శక్తి పుడుతుంది అంటారు కదా గురుగారు. అది సమన్వయం చేసుకోవడం దాన్ని బట్టి ఉంటుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ అంటే అదేదో కురుక్షేత్రంలో పాండవులు కౌరవులు కలిసి కొట్టుకున్నారు అనే అర్థం తీసుకుంటే ఏమీ రాదు. అది అంటే ఇప్పుడు ధర్మక్షేత్రము నాలోనే ఉంది, ఆ కురుక్షేత్రము నాలోనే ఉంది, ఆ పాండవులు నాలోనే ఉన్నారు, ఆ కౌరవులు నాలోనే ఉన్నారు, నాలో జరుగుతున్న కురుక్షేత్రం ఏమై ఉంటుంది అనే ప్రశ్న వేసుకుంటే అప్పుడు శక్తి సమన్వయం అవుతుంది. అది ఊరికే ధర్మక్షేత్ర కురుక్షేత్ర బీజాక్షరాలు చదివితే ఏం కదా, అది సమన్వయం చేయకుండా ఏమవుతుంది? అరగాలి కదా. ఇప్పుడు నేను మనం డ్రై ఫ్రూట్స్ ఒక్కొక్క తిన్నా కదా చక్రంలో అండి. ఇప్పుడు మనం ఒక్కొక్క చక్రంలో లం వం రం రం అని చదివినప్పుడు శక్తి ఏమి పుడుతుంది. ఏమీ పుట్టదు. నేను డ్రై ఫ్రూట్స్ సమన్వయం తిన్నా కదా, అవ్వాలి. జీడిపప్పు శక్తి కదా, జీడిపప్పు తిన్నా కదా నాకు శక్తి వచ్చిందా అంటే అరగాలి కదా. అది అరుగుదల లేకుండా ఎంత జీడిపప్పు తింటే ఏం ప్రయోజనం? కిడ్నీలు ఇప్పుడు పోగొట్టుకోవడానికి. ప్రతి శ్లోకము ప్రతి మంత్రము సమన్వయం అవితేనే అది శక్తిగా మారుతుంది. అది అదే అంతేగాని ఇంకొక వేరే మార్గము లేదు. కరెక్ట్. గురువు మిమ్మల్ని రక్షించడు, దైవం మిమ్మల్ని రక్షించదు, కాలం ఎవ్వడు రక్షించేవాడు లేడు. మిమ్మల్ని ఏదో కాపాడతా, మిమ్మల్ని ఏదో చేస్తా అంటే అది పచ్చి మోసం. అలాంటి మాటలు వినొద్దు. ఇప్పుడు మీరు వినరులేండి, చెప్తున్నా మా సిద్ధాంతం తీసుకుంటాం, సాధించుకుంటాం అంతే. నాకెవరు ఆధారం కాదు, నేనెవరికి ఇందా కాదు, నాకెవరు ఆధారం కాదు. నేను సర్వస్వతంత్రుణ్ణి. నన్ను ఎవరు బంధించేది లేదు, బంధాలు నాకేమీ లేవు, బందీని కాదు నేను. అర్థమైందండి? ఇప్పుడు నేను ఈ మాటలు అన్నా కదా, ఈ మాటలకు కూడా ప్రమాణం ఉంది. నేను ప్రతి మాట ప్రమాణాన్ని లోపల పెట్టుకుని మాట్లాడతా. మీకు ఒక ఉపనిషత్తు ఉంటుంది, అది చెప్తా. శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఒక ఉపనిషత్తు ఉంటుంది. తేజోబిందు ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. చెప్పించుకొని చదువుకోండి. తేజోబిందు ఉపనిషత్తు చాలా బాగుంటుంది. అది చాలా సింపుల్ గా ఉంటుంది. కింద తాత్పర్యంతో ఉండేది తెచ్చుకోండి. అందులో ఉంటుంది, నాకు గురువు లేడు, నాకు దైవం లేదు, నాకు పూజ లేదు, నాకు అనుష్ఠానం లేదు, అది నేను. ఎంత గొప్పగా రాసింది అది ఉపనిషత్తు. నాకు సంధ్యావందనం లేదు, నాకు గురువు లేదు, దైవం లేదు. ఏ స్థాయిలో సాధకుడు ఉంటే అలాంటి మాటలు అంటాడు? అతనే అది స్వరూపం గురువు గారు. ఇవన్నీ కూడా మేము ముందు ప్రమాణం పెట్టుకొని ఏది పడితే అది వాగే వ్యవస్థ కాదు. ముందు నేను ఎప్పుడు కూడా మీరు ప్రశ్నిస్తారు అనే దృక్కోణంలో మాట్లాడతా. అర్థమవుతుందండి? మీరు వింటారు అనే దృక్కోణంలో మాట్లాడితే ఏది పడితే అది మాట్లాడతా. లేదు, ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు ప్రశ్నిస్తారు, దీనికి సంబంధించింది ఏంది, దీని ప్రమాణం ఏంటనే ప్రశ్న వస్తుంది అనేది ఎప్పుడు స్పృహ పెట్టుకొని మాట్లాడతా. అర్థమైందా? మీలో నేను కూర్చొని ఉంటే కంపల్సరీ ప్రశ్న వేస్తా. సో నన్ను నేను చూసుకుంటూ ఓకే ప్రశ్న వస్తుంది, ప్రశ్న వేస్తారు అనుకుంటూ ఆ స్పృహ పెట్టుకుని మాట్లాడతా. ఆ స్పృహ పెట్టుకుని మాట్లాడేవాడు ఎట్లా మాట్లాడతాడు?
ముందు జాగ్రత్తలన్నీ తీసుకుని మాట్లాడతాం. ఏదంటే అది ప్రశ్నించండి. ఏదంటే అది మాట్లాడదు. ఇప్పుడు అక్కడ అందరూ మగవాళ్ళు ఆడవాళ్ళని తేడా లేకుండా ఉంటదా గురువు గారు? ఓన్లీ ఇప్పుడు ఆ కుటుంబాల్లో లేడీస్ ఎవరు చేసుండరు. ఇప్పుడు స్త్రీ పురుష అనే భేదాలు లేవు. లేదు. ఓకే. అంతా శక్తే. ఓకే. అది శక్తి ఉంటే స్త్రీ పురుషుడు అవుతుంది, శక్తి లేకపోతే పురుషుడు స్త్రీ అవుతాడు. ఓకే. శక్తి మాత్రమే ఇంపార్టెంట్. స్త్రీ పురుషుడు పురుష తత్వము అనేది ఆ రెండు ఇంపార్టెంట్ కాదు. కలిసిందే అంటారు కదా గురుజీ. శక్తి మా స్వామివారు ఒక జోకేస్తారు ప్రవచనాల్లో. భర్త అంటే ఏంటి? భరించేవాడు అని. స్త్రీ అంటే ఏంటి? భార్య అంటే ఏంటి? భరించేది అని. భరించబడేది కదా. ఈ రోజు స్త్రీలే కదా శాలరీలు తెచ్చుకుంటుంది, డబ్బులు తెచ్చుకుంటుంది. ఇప్పుడు ఎవరు భర్తలు? అది మారింది కదా గురువు గారు. అది ఒక కుటుంబంలో ముందు కాలంలో లేడీస్ చేసేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు వస్తుంది. అది స్త్రీ పురుష భేదం లేనిదే కదా ఇది. ఎప్పుడు కూడా స్త్రీ పురుష భేదం అనేది లేదు, ఎక్కడా లేదు, వేదంలో కూడా లేదు. సనాతన సంస్కృతిలో కూడా స్త్రీ పురుష భేదాలు లేవు. స్త్రీ పురుష భేదాలు అదే మనం తెచ్చుకుంటాం, మనం పెట్టుకున్నాం. స్త్రీ పురుష ఇది. స్త్రీ పురుష అంటే అర్థం వేరు, స్త్రీ అంటే అర్థం వేరు. ఎక్కడా కూడా మనల్ని దృష్టిలో పెట్టుకొని, సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని వేద వాంగ్మయము, సనాతన వాంగ్మయము ఇవి ఇప్పుడు రాయరు. శక్తిని బేస్ చేసుకొని, శక్తిని మాత్రమే టార్గెట్ చేసుకొని వాళ్ళు రాస్తారు. స్త్రీ అంటే సత్వ రజస్తమో గుణాలతో కూడుకున్నది, పురుష అంటే గుణరహితమైనది, గుణాతీతమైనది, ఈ అర్థంలో ఉంటుంది. పురుష విశేష ఈశ్వర అంటాడు ఆయన పతంజలి. ఎప్పుడు కూడా శబ్దాలు స్త్రీ అంటే పురుష అంటే ఈ పర్స్పెక్షన్లో చూడకూడదు. సో ఇక్కడ స్త్రీ పురుష భేదాలు లేవు, శక్తే ఇక్కడ శక్తి ప్రధానం అంతే. సో మనం ఏం చేస్తున్నాము, ఒకటే గుర్తు, సిద్ధాంతం తీసుకుంటున్నారు అంతే. సిద్ధాంతాన్ని స్పష్టంగా తీసుకోండి. ఎంత స్పష్టంగా తీసుకుంటారంటే మీరు ఎంత స్పష్టంగా అట్రాక్షన్ చేయాలనుకుంటున్నారో అంత స్పష్టంగా సిద్ధాంతాన్ని తీసుకోండి. అందులో ఎవరు ఆపరు, ఆపేవాళ్ళు ఎవరు లేరు. అర్థమవుతుందండి? అవునా కాదు? నేను ఆపాలన్నా ఆపలేను ఈ విషయంలో. మీరు సిద్ధాంతాన్ని ఎంత స్పష్టంగా తీసుకోవాలనుకునే సంకల్పంలో నేను ఆపాలన్నా ఆపలేను. ఎందుకంటే ఒకవేళ నేను ఆపిన సృష్టి ఆగదు, సృష్టి మీకు అందిస్తుంది సిద్ధాంతాన్ని. అది క్రియాయోగ సిద్ధాంతానికి ఉండేటటువంటి ఔన్నత్యం. గురువు ఒక మాధ్యమం అంతే, గురువే అంతా కాదు. ఒక బ్రిడ్జి అంతే, గురువు ఒక మాధ్యమం అంతే, మీడియం అంతే. ఇలాంటివి ఇన్ని మీడియాలు ఉన్నాయి ఈ సృష్టిలో. మీకు సబ్జెక్ట్ రావాలి, సిద్ధాంతం తెలియాలి అంటే ఇన్ని మీడియాస్ ఉంటాయి సృష్టిలో. మీ కాళ్ళ దగ్గరికి తీసుకొస్తుంది మీకు అర్హత ఉంటే. వితౌట్ గురువు మీ దగ్గరికి సబ్జెక్ట్ వచ్చేస్తుంది, సిద్ధాంతం వచ్చేస్తుంది. అదే కదా ఏకలవ్యుడు ఏమన్నాడు? నేను విద్య నేర్పను బాబు, వెళ్ళిపో అన్నాడు. నీకు కొంచెం రజోగుణంలో ఉన్నావు నాయన, నువ్వు గుణం సరిగ్గా లేదు, నువ్వు వెళ్ళిపో అంటాడు. వెళ్ళిపో అంటే నువ్వెవరు విద్య చెప్పడానికి? వచ్చిందా లేదా? వచ్చింది. గురువే ఆశ్చర్యపోయే రేంజ్లో, అర్జునుడే భయపడే రేంజ్లో నేర్చుకున్నాడా లేదా యూనివర్స్తో? ఎప్పుడు కూడా ఇది యూనివర్సల్ నాలెడ్జ్, ఇది యూనివర్స్ సృష్టికి సంబంధించినటువంటి సిద్ధాంతాలతో కూడుకున్నది క్రియాయోగం అనేది. గురువు ఇక్కడ మాధ్యమం. ఇంత పెద్ద క్రియాయోగంలోనే గురువు మీడియం అంటే మిగతా విద్యల్లో గురువు ఏ స్థాయిలో ఉంటాడు? ఇది బ్రహ్మ విద్య, క్రియాయోగం అనేది. బ్రహ్మ విద్యలోనే గురువుకి ఏ మాత్రం పాత్రత లేదు, ప్రాధాన్యత లేదు. మీడియం ఇది, గురువు మీడియం. మిమ్మల్ని నేను రక్షిస్తా, మిమ్మల్ని నేను కాపాడతా, మిమ్మల్ని నేను ఉద్ధరిస్తా, మిమ్మల్ని ఏదో చేస్తా అంటే అది మోసం. అది సృష్టిలో చెదరదు, కుదరదు. అది ఇలాంటి మాటల్ని నమ్మి మోసపోతున్నారే జనాలు. గుంపులు మందలుగా ఉన్నారు అట్లాంటి. అవును గురుగారు. కాదు గురుజీ, పరమాత్మను తీసుకెళ్లే స్థాయిలో గురువు పరమాత్మ స్థాయి తీసుకెళ్లేటప్పుడు గురువు అంతర్ధానం అయిపోతాడు అనే విధంగా నేర్పిస్తాడు గురుజీ. గురువే మెయిన్, గురువే రక్షకుడు. నేను వాడి తప్పేం కాదు. వాడు
ఇప్పుడు అట్లాంటి గొర్రెలు ముందున్నప్పుడు, చెప్పడం సహజం. బుర్రలో గుజ్జు లేని మనుషులు ముందున్నప్పుడు ఇట్లాంటి మాటలే మాట్లాడతారు. ఉమ్, మనం ఏం చేయాలి? ఆయన అనకూడదు, వీళ్ళని అనాలి. అవును. కూర్చొని వింటున్నావని వీళ్ళని అనాలి. ఏమైపోయింది నీ జన్మ? 84 లక్షల జన్మలు ఎత్తావు కదా, ఇన్ని జన్మలు ఎత్తిన సంస్కారాలు ఏమైనాయి? ఇన్ని జన్మలు ఎత్తిన తెలివి ఏమైంది? ఇన్ని జన్మలు ఎత్తావు కదా, మనిషి జన్మ ఎత్తావు కదా, నీకున్న తెలివి ఏమైపోయింది, అనుభవం ఏమైపోయింది అని అడగాలి. ఇంకోడెవడో నిన్ను రక్షిస్తాడంటే పొలోమని వచ్చావే, నీ బతుకేం బతుకు? ఎట్లా నమ్ముతున్నావు నువ్వు ఆ మాటల్ని అని వాళ్ళకి చెప్పాల్సిన పద్ధతిలో చెప్పాలి. అర్థమవుతుందండి? అలా చెప్పేవాడు లేడు. అవును, అవును. వేమన గారు ఇట్లాంటి వాళ్ళు అయితే బాగా చెప్తారు, బూతులతో చెప్తారు, మంచి సన్మానం ఉంటుంది. ఇప్పుడు అట్లా చెప్పలేం కదా. ఆ పద్యాలు చదివే వాళ్ళు ఎవరు గురువు గారు ఇప్పుడు? ఇది సిద్ధాంతం. గురువు ఏది చెప్తే మీరు చెప్పారు నేను చేశా, ఇది ఈ భావమే ఉండకూడదు. గురువు ఎవడు చెప్పడానికి? నాకు నువ్వెవడివి చెప్పడానికి? నేను శక్తి వాడి ఎక్స్పీరియన్స్ ప్రకారం వాడు చెప్తాడు. అంతే, శక్తిని నేను, నాకెవరు చెప్పడానికి? అందుకే చూడండి, వింటున్నా అనే మాట మాట్లాడకూడదు, శ్రవణం చేస్తున్నా అనాలి. శ్రవణం అంటే ఏంటి? నా శక్తిలో నాకు కలిగే భావం శ్రవణం. ఉమ్, అర్థం? వినడం కాదు, వినడం శక్తి చేయదు, శక్తి శ్రవణం చేస్తుంది. తనను తాను అవగాహన చేసుకునేది శ్రవణం. ఇంత గొప్పగా ఉన్నతంగా భాష, ఇంత ఉన్నతంగా వ్యవస్థలు ఉంటున్నా సరే మనిషి ఇంకా దిగజారుతున్నాడు, మనిషి ఇంకా పతనం అవుతున్నాడు అంటే అదేదో జన్మ తేడా జన్మ అది. అది చెప్పాలి ఇంకంతే, ఏదో తేడా జన్మ. అదేదో అంటారు కదా, రిజర్వేషన్లో ఉద్యోగాలు వస్తాయి సబ్జెక్ట్ లేకపోయినా. ఉమ్, వాడికి ఏదో రిజర్వేషన్ దానిలో ఈ జన్మ వచ్చినట్టుంది. ఏదో ఏదో తొక్కేసేసి ఈ జన్మ ఎత్తినట్టున్నాడు. లేకపోతే మనిషి జన్మ రాదు వాడికి. మనిషి జన్మ వచ్చినా సరే వాడెవడో రక్షిస్తాడు, ఈడెవడో కాపాడుతాడు అని వెళ్తున్నాడు అంటే వాడి మనిషి జన్మ అనరు. సో అది కుదరదు. మీరే తినాలి, మీరే జీర్ణం చేసుకోవాలి, ఏకలవ్యుడి మాదిరి. మీరే నిలబడాలి. సిద్ధాంతం తీసుకుంటాం అంతే. సిద్ధాంతం ఈయన కాకపోతే యూనివర్స్ ఇస్తుంది, నా దగ్గర పట్టుదల ఉంటే, నాకు కావాలి అనేటటువంటి దృఢమైనటువంటి భావం ఉంటే. కుండలినిలో దృఢమైన భావం ఉంటే ఎవరు ఆపుతారు చెప్పండి మధ్యలో? ఉమ్, అవునా కదా? అవును గురూజీ. అది అవగాహన చేసుకోండి, అక్కడ అవగాహన రండి. నేను చెప్పట్లా, నేను సిద్ధాంతాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇలా ఉంటుంది, ఇలా నేను సిద్ధాంతాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ సిద్ధాంతం యుక్తికి సరిపడకపోయినా, ఆచరణాత్మక సరిపడకపోయినా, మీకు శాస్త్ర ప్రమాణం తెలియకపోయినా అడగచ్చు. శాస్త్ర ప్రమాణాన్ని తీసుకొని ఓకే ఇది సరిగ్గానే ఉంది, ఇది మనం ఆచరించవచ్చు అనే భావాన్ని మీరు తీసుకొని సిద్ధాంతాన్ని మీరు పట్టుకొని ప్రయోగం చేయాలి. సిద్ధాంతం తీసుకోవాలంతే. అర్థమవుతుందమ్మా? ఇంకో విషయం చెప్పమంటారా మీకు? అసలైన విషయం చెప్పండి. సిద్ధాంతం తీసుకోవడం కూడా అది నా అర్హత, హక్కు. అర్థమవుతుందా? సిద్ధాంతాన్ని తీసుకోవడం నా హక్కు. గురువు ఇలా కప్పుకున్నా కూడా కుదరదు. గురువు ఏం లేదు, నా హక్కది, నా అర్హతది. అర్థమైందా మీకు? అన్న మాటకు అర్థమైందా? అదే గురుజీ, అది నా ఎలిజిబిలిటీ. నా అర్హత అండి, నా అర్హతది, నా అర్హతది. సిద్ధాంతం తీసుకోవడం నా అర్హత, నా స్థాయి అది. అట్లాంటి భావంలో ఉండాలి, అలాంటి స్థితిలో ఉండాలి మనం. అర్థమైందా? పరిప్రశ్నేన సేవయ అంటే బతివులాడుకుంటూ కాళ్ళు నొక్కుంటూ శుశ్రూష చేసే సేవ కాదు, అట్లా కాదు. అది నా అర్హత, డిమాండ్. డిమాండ్. పరిప్రశ్నేన అంటే ఇది, ఈ అర్థం ఎక్కడని చెప్పారా?
చెప్పలేదు గురూజీ. గురు ద్రోహం అవుతుంది, గురువుని అడగకుండా ఆయన దగ్గర నుంచి అని ఏవేవో చెప్పి తొక్కేస్తారు. ఏం పరిప్రశ్న అంటే ఏంటి? డిమాండ్ చేయి, అది నీ అర్హత, అది నీ అర్హత, అది నీ అధికారం, అది హక్కు. హక్కు. అది అతను కాకపోతే యూనివర్స్ చెప్తుంది, యూనివర్స్ కాకపోతే దైవం వచ్చి చెప్తాడు, దైవం రాకపోతే నీ లోపల ఉండే శక్తే నీకు చెప్తుంది. అర్థమైందా? అర్థమైంది గురుజీ. లోపల ఉండాలి ఫస్ట్. గురువు చెప్పలేదు అనుకోండి, వాడు నెగిటివ్ ఎనర్జీతో వాడు పోతాడు సృష్టిలో. గురువు చెప్పకపోతే యూనివర్స్ వచ్చి చెప్తుంది, యూనివర్స్ రావాలంతే. యూనివర్స్ కూడా చెప్పనంటే యూనివర్సే నెగిటివ్ ఎనర్జీతో పోతుంది, అప్పుడు దైవమే వచ్చి చెప్తాడు. దైవం కూడా రాలేదు అనుకోండి, దైవమే నెగిటివ్ ఎనర్జీతో పోతుంది, అప్పుడు శక్తే వచ్చి చెప్తుంది. ఇది ధర్మం, ఇలా ఉంటుంది. అర్థమవుతుందా? మండలిలో మీరు బలంగా అడిగితే మీడియంస్ ఇన్ని ఉన్నాయి మీ దగ్గరికి సబ్జెక్ట్ రావడానికి, సిద్ధాంతాలు తెలియడానికి. సో మీరు ఆధారపడకూడదు దేని మీద. మీరు చెప్పారు కదా నేను చేశాను, మీరు చెప్పారు నేను చేశాను అనే భావం అనేది వ్యక్తమే కాకూడదు సాధకుడికి. అది లో లో ఎనర్జీ మెంటాలిటీ. అది నేను చేశాను. అహం అహం. ఇది అర్థం చేసుకోవాలి సాధకుడు అనేవాడు బలం. సాధన గర్వం ఉండాలి. గురూజీ, మరి గురుద్రోహం అనేది ఎందుకు వచ్చింది గురూజీ? అంటే మాలో ఉన్న మిమ్మల్ని బలహీనులు చేయడానికి, మిమ్మల్ని గ్రిప్పులో పెట్టుకోవడం కోసం ఇట్లాంటి వర్డ్స్ ఉపయోగిస్తారు. అసలు అది గురుద్రోహం అనేది మన లోపల మనము ఉన్న గురువుని బయటకు తెచ్చుకోలేక చేసుకునే విధానాన్ని కూడా గురుద్రోహం అనొచ్చా? ద్రోహం అనే పదానికి అర్థం లేదు ఫస్ట్. ఏంది ద్రోహం అంటే ఎవరికి మోసం చేసిన పర్వాలేదు కానీ గురువుకి చేస్తే కొన్ని జన్మలు ఇదవుతాయని, అంటే అవన్నీ స్లోగన్స్ రూపంలో చెప్తారు. అది కాదమ్మా, గురువుని మోసం చేయడం అనేది ఎట్లా కుదురుతుంది? అసలు గురువుకి ఏం చేస్తాడు? గురువుకి చేయించుకోవద్దు. మీరు గురువుకి ద్రోహం చేయాలని ఏ పరిధిలో చేస్తారు? ఎట్లా చేస్తారు? అంటే ఆయన దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ ని మేము వాడుకొని పక్కకి వెళ్ళిపోవటం. అది మీ అర్హత కదా, అదే చెప్తున్నా కదా, అది మీ అర్హత, అది చెప్తున్నా కదా. అదే మా హక్కు. అది తీసుకోవడం వరకు నువ్వు పక్కన వాళ్ళకి చెప్పలేదు, అది గురుద్రోహం అవ్వదు. ఇది నువ్వు తీసుకున్నావు, నువ్వు సిద్ధాంతాన్ని చేసుకుంటున్నావు. అర్హత కదా, అది అదే కదా చెప్తున్నాము. అది ద్రోహం లేదు. ఇంకా వేరే విధంగా ద్రోహం ఎట్లా వస్తుంది? ఈ పాయింట్ కరెక్టేనా గురువు గారు? ఏదన్నా ఒకటి చెప్పి మీరు వేరే వాళ్ళకి చెప్పకూడదు, ప్రామిస్ చేసుకొని మీరు ఇది చెప్తే గురుద్రోహం చేసినట్లు మీరు ప్రామిస్ చేశారని చెప్పించుకొని మళ్ళీ మేము దాన్ని క్వశ్చనింగ్ చేస్తే అది దాన్ని వాళ్ళు గురువు కాదు అసలు. అలా ప్రామిస్ చేసుకునేవాళ్ళు. వాళ్ళు ప్రామిస్ చెప్పుకుంటారు. ఆత్మిక స్థితిలో కాదు గురుగారు, నేను ఆత్మిక స్థితిలో ప్రమాణం చేస్తున్నాను, ఈ విషయాలు ఎవరికి చెప్పను, మీరు గురుద్రోహం చేసినట్లు అంటారు. గురుద్రోహం అనేది ఎక్కడుంది అసలు? ఎట్లా ఉంటుంది గురుద్రోహం? గురువుకి ఎట్లా ద్రోహం చేస్తాడు సాధకుడు? మళ్ళీ మీరు ఆత్మిక స్థాయిలో ప్రామిస్ చేస్తున్నారని కూడా చెప్పించుకుంటారు. అదే ఇవన్నీ కూడా జనాలు సంతకం కూడా చేయించుకుంటున్నారు గురూజీ. మళ్ళీ పేపర్ మీద కూడా మళ్ళీ సంతకాలు చేయడం కదా. ఏంలా ఇట్లా ఉంటారు చూసారా, రిజర్వేషన్ బాపతి, రిజర్వేషన్ జన్మలు కమర్షియల్ లాగా మనకు తెలిసిన నాలెడ్జిని ఎవరికంటే వాళ్ళకి ఎందుకు చెప్తాము? ఆ స్థాయి వాళ్ళకే కదా చెప్పేది. ఇప్పుడు నాకు తెలిసిందని కూర్చొని క్లాసు 5 ఏళ్ల పిల్లోడు చెప్తామా, లేకపోతే అర్థం చేసుకున్నోడికి చెప్తామా? రిజర్వేషన్ జన్మలు ఇచ్చారే, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, అది రిజర్వేషన్ జన్మలు. పొర్రపాటును పడ్డాయి ఇటువైపు, లేకపోతే ఏ కుక్కలాగానో పందిలాగానో ఏ జంతు జన్మల్లో పడాల్సింది. దాన్ని ఏమంటారు, ఏదో కెమికల్ ఎఫెక్ట్, రసాయనిక గుడ్డెద్దు చేలో పడ్డట్టు మానవ జన్మలో పడ్డారు వాళ్ళు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు మానవ జన్మలో పడ్డారు కాబట్టి జంతువుకి ఉండే లక్షణం ఏంటి? ఎవరి దగ్గరకు ఒకడికి వెళ్ళి వాడి దగ్గర పడి ఉండాలి కదా.
జంతువుకు ఉండే లక్షణం అదే కదా, ఆ లక్షణంతో వాళ్ళు బతుకుతుంటారు అంతే. వాళ్ళు రిజర్వేషన్ అనే పేరుతో గొప్ప స్థాయికి వెళ్తున్నారు కదా గురువు గారు వాళ్ళు. ఏ స్థాయి మరి అదేంటి భూమిపరంగా అంటారు? వాళ్ళకి పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ అవన్నీ ఇస్తున్నది కదా గవర్నమెంట్. అదేమంటారు దాన్ని? నేను చెప్పిన ఆ రిజర్వేషన్ కాదు బా. గురువు గారు, ఘాటైన పదాలు వాడలేక రిజర్వేషన్ అన్నారు. ఓకే ఓకే. ఆ వాడు ఆ ఎస్టీ వాళ్ళంతా వాళ్ళకి ఏమి చదువు రాదు, వాడు పోయి ఓ మనం ఓ, సెల్యూట్ కొడుతున్నాం కదా ఆఫీసులో. దాని సంగతి కాదు, మీరు అటవైపు అది కాదు. మనం చెప్పిన రిజర్వేషన్ అది కాదు. ఆడి ఆ మనలో ఉన్న జన్మ ఎక్కడో నక్కదొక్కి వచ్చాడు అంతేగాని మానవ జన్మకు సంబంధం లేనిది. అది దానికి సంబంధించి వాసనలు ఇంకా పోక అట్లా వెళ్తుంటారు, వాళ్ళు వాడుకుంటుంటారు. గురుద్రోహం చేసినట్టు, నేను నిన్ను రక్షిస్తున్నాను, రక్షింపబడాలి, నాకు కోపం వస్తుంది, ఇట్లాంటి మాటలు మాట్లాడి వాళ్ళని భయపెడుతూ ఉంటారు. వాళ్ళు బ్లాక్ చేసుకుంటారు. వాళ్ళు ఎప్పుడో మణిపురం బ్లాక్ అయిపోయింది వాళ్ళకి, ఎప్పుడో ఎనర్జీస్ బ్లాక్ అయిపోయి ఉంటాయి వాళ్ళకి. అర్థమైందా? అందరికీ ధన్యవాదాలు. ఓం ఓ,